ఇప్పుడే కదరా కామెంట్ కదా నా ముందుకు రారా అని చాలా ఇసిరావు కదరా నువ్వు ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకే పులా సింహం ఎవరు చెప్పు రెండు ఎప్పుడైనా నోరు జారి కంట్రోల్ తప్పేదని అంటే నన్ను క్షమించండి ఆ మాట. అలాగే ఈ వీడియో కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటని అడుగుతున్నాను. ఇంకా ఇది కూడా చూడండి. మగాళ్ళకి బొట్లు పెట్టబెట్టారా కొడకలారా మీరు మగాళ్ళకి బొట్టు పెట్టుకుంటున్నారు మీకు మొగుళ్ళు ఎవరు నా కొడకలారా. కమల్ హాసన్ కంటే పెద్ద యాక్టర్ అండి పిచ్చనా కొడుకు ఎర్రప్ప కాదు పిచ్చనా కొడుకు అని చెప్పచ్చు. కొడకల్లారా గొడ్డ లోడ తీసి రోడ్డు మీద తంతాం నా కొడకల్లారా ఏమనుకుంటున్నారు గొడ్డ లోడ తీసి రోడ్డు మీద తంతాం. అందరికీ జై శ్రీరామ్ మిత్రులారా నేను మీ కేడిఆర్ జై కృష్ణ ధర్మకృష్ణ. అజయ్ బాబు అదేనండి మన ఎర్రప్ప పాపం క్షమాపణ చెప్పేస్తున్నాడు కాళ్ళబేరకు వచ్చేస్తున్నాడు ఒక రకంగా ఆడవాళ్ళ కంటే దారుణంగా ఏడ్చేస్తున్నాడు పాపం. నాకు వాడి మొహం చూస్తే నాకు నిన్న రాత్రి పెట్టిన లైవ్ అండి ఇది పాపం నాకు చాలా జాలేసేసింది నిజంగా. అయ్యో పాపం అనవసరంగా ఈ కోన్పిస్గా గొట్టంగాడి మీద దృష్టి పెట్టేశారే అయ్యయ్యో వీడిని అనవసరంగా ఆడు బతికేదాడు బతుకుతున్నాడు వాడి మీద దృష్టి పెట్టేశారు ఇప్పుడు ఏమాడో కాలబేరానికి వచ్చి క్షమాపణ చెప్పేస్తాను అంటున్నాడు ఏంటిది. ఒకసారి ఈ వీడియో చూడండి. ఎప్పుడైనా నోరు జారి కంట్రోల్ తప్పేదని అంటే నన్ను క్షమించండి ఆ మాటలు వెనక్కి తీసుకుంటాను. అబ్బా చూసారా మాటలు వెనక్కి తీసేసుకుంటాను అన్నాడు. అలాగే ఈ వీడియో కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటని అడుగుతున్నాను. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తెలిసిన మాకు నారా లోకేష్ గారు రాసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎందుకు చూపిస్తున్నారు చూశారు కదా రెడ్ బుక్ ఈ ఎర్రప్పగాడు ఎర్ర బుక్ గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా ఇది కూడా చూడండి. మగాళ్ళకి బొట్లు పెట్టబెట్టారా కొడకలారా మీరు మగాళ్ళకి బొట్టు పెట్టుకుంటున్నారు మీకు మొగుళ్ళు ఎవరు నా కొడకలారా. చూసారా ఇంకా ఇది ఆవు పేడ తిని ఆవు మూత్రం తాగినట్లు అనుకుంటున్నారా కొడకలారా. సిగ్గుండదారా మీ కాషాయవాదులకి సిగ్గు సరే ఉండదు. ఇప్పుడు వీటన్నిటి గురించి ఒక క్లారిటీ ఇచ్చేస్తాం మీకు. ఈ వీడియో ఎంతసేపు ఉంటుందో 10-15 నిమిషాల్లో తేల్చేద్దాం మీకు క్లారిటీ కోసం అనమాట. అయితే కమల్ హాసన్ అభయ్ సినిమా చూసారా అభయ్ అందులో ఒకడు గుండు చేయించుకున్న క్యారెక్టర్ ఉంటుంది అలాగే ఒకడు మామూలు క్యారెక్టర్ ఉంటుంది అలాగే 2 క్యారెక్టర్లు అనమాట. మన పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వెండి గుండు కొట్టించేశారు కదా అప్పటి నుంచి వీడు అభయ్ గడ్లా మారిపోయాడు 2 రకాలుగా. ఇంకా అసలు వీడు ఏం మాట్లాడాడో ఫస్ట్ విందాం. నిన్న క్షమాపణ చెప్పాడు మనకి లైవ్ పెట్టి మరి క్షమాపణ చెప్పాడు మాట్లాడడానికి తీసుకుంటున్నాను. అయితే ముందు వీడు మాట్లాడింది ఏంటో విందాం. జైలుకి తీసుకుని వెళ్ళిన తర్వాత మహా అయితే నా ఎంటికలు తీసుకెళ్లారు నా తల మీద ఉన్న ఎంటికలు తీసుకెళ్లారా నా ఎంటికలు మాత్రమే తీసుకున్నారు. అజయ్ బాబు దగ్గర నుంచి ఏమీ తీసుకోలేము తీసుకోలేమని నా ఎంటికలు తీసుకున్నారు. ఎర్రప్పని హేళన చేస్తున్నావా నా కొడక. ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2005 సంవత్సరం 2000 నుంచి 2005 వరకు మద్దిశెట్టి ఎర్రప్ప పేరు చెప్తే ఒక్కొక్కడికి ఇది కారేదరే. చూసారా నా ఇంటర్వ్యూ బీక్ వెళ్ళారు పోలీస్ స్టేషన్లో వచ్చి మీరు అందరూ నా ఇంటర్వ్యూ బీకారు ఇంటరా అంటే మన హిందువులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు వీడు. ఖమ్మం జిల్లాలోనంట ఈ మద్దిశెట్టి ఎర్రప్ప అంటే అంట అందరూ వచ్చపోసుకునే వాళ్ళంట. ఇప్పుడు ప్రజెంట్ ఏం మాట్లాడుతున్నాడో కూడా ఒకసారి మీరు వినేవాలి. వీళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్న విషయం నేను గడిచినటువంటి కొన్ని రోజులుగా మీతో చెబుతూనే ఉన్నాను. దయచేసి మీతో నా మనసులో ఉన్న బాధను పంచుకోవడానికి నేను పడుతున్నటువంటి టార్చర్ గురించి మీతో చెప్పడానికి ఈ రాత్రికాల సమయంలో నేను లైవ్ లోకి వచ్చాను. మన వాళ్ళందరికీ కూడా లైవ్ షేర్ చేయండి. మీకు తెలిసినటువంటి వాట్సాప్ గ్రూప్స్ అన్నిటి కూడా లైవ్ ను పంపించండి. అయ్యో పంపిస్తారులే ఫేస్బుక్ గ్రూప్స్ లో కూడా ఈ లైవ్ ను పంపించండి. వాడి మొహం చూడండి జాలేస్తుంది నాకు అసలు లోపల జాలేసేస్తుందండి. కొన్ని వారాలుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు పెద్ద ప్లానే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అబ్బో పెద్ద ప్లానే హిందూ సంఘాలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అబ్బో ఇంకా పెద్ద ప్లానే నన్ను చంపుతామని బెదిరిస్తూ ఉన్నారు. అయ్యయ్యో మరి నువ్వేం చేసావు నన్ను ఏం చేసావు చెప్పు ఒకసారి. ఈ విషయం గురించి నేను అరెస్ట్ కావడం కంటే ముందే అయ్యయ్యో అది మొహం చూస్తే నాకు ఒకసారి చూసారుగా మీరు కమల్ హాసన్ కంటే పెద్ద యాక్టర్ అండి చంపుతామని బెదిరిస్తున్నాడంట. అయ్యయ్యో నాకైతే జాలేసేస్తుంది అసలు మామూలు జాలి కాదండి. ఒకసారి ఇది కూడా చూసేద్దాం. బ్యాప్టిజం వచ్చిన తర్వాత అజయ్ బాబు అని పేరు పెట్టారు. ఎర్రప్ప అని పేరు వినబడితే నిద్రపోయే వాళ్ళు కదా చాలా మంది. వాళ్ళ కామెంట్ చేస్తా
ఉన్నాను. సేవలోనికి రాకముందు విద్యార్థి సంఘాలకు అధ్యక్షుడిగా పనిచేశాను, యువజన సంఘాలకు నాయకుడిగా పనిచేశాను, రాజకీయాల్లో పనిచేశాను, ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాను, ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశాను. నా కొడకల్లారా కూడా మీరు నెక్స్ట్ నువ్వేరా టార్గెట్ రండిరా, మా ఇంటి ముందు చాలా గడ్డి ఉంది, పేకండి వచ్చి నా కొడకల్లారా రండి, మా ఇంటి ముందు చాలా గడ్డి ఉందిరా, చాలా చెత్త పెరుగుంది మా ఇంటి చుట్టూ కూడా, వచ్చి పేకండి మీరందరూ కూడా వచ్చి మా ఇంటి చుట్టూ ఉంటే గడ్డి పేకండి రా. నెక్స్ట్ నువ్వేరా టార్గెట్ అంట రండి, నా ఇంటర్వ్యూ మీకు రండి నా కొడకల్లారా. ఈ రోజు వస్తే రేపటికి రెండు అనుకుంటాను, ఈ రోజు వస్తే రేపటికి రెండు అనుకుంటాను. బత్తాయి కళ్ళరా పిసుకోవడం అనుకుంటున్నారా, ఇంట్లో కూర్చొని బత్తాయి పిసుకున్నట్లుగా పిసుకుంటున్నారు ఒక్కొక్క నా కొడుకు. బాగా పిసుకుతారు కంగారు బాగా ఆవుమతం తాగినట్లు అనుకుంటున్నారా కొడకల్లారా. అరే అందరూ మంచిగానే ఉంటారు అనుకోవద్దు, అలాంటి తిక్కన కొడుకులు కూడా ఉంటారు. సరైన సమాధానం చెప్తా మీరు అనుకుంటున్నారేమో. అరే ప్రభుత్వం ఇప్పుడు వీడు కొన్ని రోజుల క్రితం మాట్లాడినటువంటి మాటలు ఏది పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రెస్ స్టేషన్ తట్టుకోలేక వరుసగా ఒక 20 వీడియోలు పెట్టుంటాడు. 20 వీడియోల్లో కూడా హిందువుల మీద, హిందూ సమాజం మీద ఇష్టాసరంగా వాగేశాడు అనమాట. ఎంత వాగాడో అంత వాగేశాడు ప్రెస్ స్టేషన్ తట్టుకోలేక. ఇంటికి రండిరా, బొచ్చు పీక్కొండ్రా అని చెప్పి మాట్లాడాడు కదా. ఇప్పుడు ఒకసారి ఇది నిజంగా నేను బెదిరిస్తున్నారా, నిజంగా నీకు బెదిరింపులు వస్తున్నాయా? ఒకవేళ నిజంగా నేను ఎవరైనా బెదిరిస్తూ ఉంటే ఆ ఫోన్ నంబర్లు మీరు మాకు పంపించండి, ఆ ఆడియో కాల్స్ మీరు అప్లోడ్ చేయండి, ఆ వాట్సాప్ మెసేజెస్ మీరు అప్లోడ్ చేయండి అని చెప్పి చేసి ఓపెన్ గానే వీడియో చేశారు. అక్కడికి నేనేదో అబద్ధం చెప్తున్నట్లు, అబద్ధం అసలు చెప్పవు నాకు తెలుసు కానీ గురించి, అక్కడికి నేనేదో సింపతి కోసం డ్రామాలు ప్లే చేస్తున్నట్లు, డ్రామాలు ఆడుతున్నట్లు డ్రామాలే రావాలి. అప్పటి నుంచి నన్ను చంపుతానని బెదిరిస్తూ వచ్చినటువంటి ప్రతి ఆడియో కాల్ నేను రికార్డ్ చేస్తున్నాను, యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. చాలా మంచి పని చేస్తున్నాను. గుడ్. ఎందుకులే కోపతాపాలు ఉంటాయి, వాళ్ళు ఏదో కోపంలో మాట్లాడుతున్నారు, అంతే కదా, మనం కూడా నోరు జాగ్రత్త ఎందుకు అని చెప్పి అసలు నోరు జాగ్రత్త. నంబర్ నుంచి 20 సార్లు 30 సార్లు ఫోన్ కాల్ వచ్చినా కట్ చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తుంటే అయ్యో మంచి పని చేస్తున్నాను. గుడ్. వాట్సాప్ లో ఆడియో కాల్స్ పంపిస్తా ఉన్నారు. ఇది రోత, మరీ రోత. తిట్టారు ఈ రోజులు, నా భార్యను తిట్టారు, అయ్యో అది మాత్రం తప్పే. నా బిడ్డను తిట్టారు, 5 సంవత్సరాల బిడ్డండి నా బిడ్డ. అయ్యో అది కూడా తప్పే, కానీ తిట్టినట్టు నాకేం తెలియలేదు. కానీ ఎవరైనా తిట్టారు, నా పుట్టుక ఇప్పుడు డైరెక్ట్ గా చంపుతామని బెదిరిస్తున్నారు. అయ్యో అంతవరకు వచ్చింది. నేను ఎవరెవరైతే నన్ను చంపుతానని బెదిరిస్తున్నారో నా ఇంటి అడ్రస్ లో పంపించమని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. అయ్యో పంపించారు బాబు, ఇంటికి వచ్చి కొట్టేస్తారు. నేనున్నటువంటి ప్రాంతంలో రెక్కి నిర్వహిస్తున్నారు, అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. అయ్యయ్యో అది సంగతి అనమాట. ముందు వీడియోలు ఏమన్నారా, నా ఇంటికి రండిరా, కామెంట్లు పెట్టి కటింగ్లు కూడా కాదురా, మా వాళ్ళందరూ నవ్వుతున్నారు ఎంత విని. ఎరా కామెడీ చేసావు కదరా, నా ఇంటికి రండిరా, కామెంట్లో కదరా ముందుకు వచ్చి మాట్లాడండిరా. ఇప్పుడు వాళ్ళు జస్ట్ నువ్వు అన్నావు కదా ఆశతో పాపం నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు. ఆ మాత్రానికి వచ్చి పడిపోయి ఏడిచేవాలా, ఫేస్బుక్ లైవ్లోకి వచ్చి ఏడిచేవాలా? ఎవరు ఇంత పెరిగినా కూడా పోయి ఉండి ఎందుకురా నీకు బిల్డప్ డైలాగులు ఏంటిరా అసలు నాకు తెలియకడుగుతా. ఇంటికి రండిరా, ముందుకు రండిరా, కామెంట్లోకి వచ్చి వాగడం కదరా చెప్పి నువ్వే కదరా. ఇప్పుడు ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఏడిచేస్తారా ఏంటరా? ఇంకా మీద నీ మీద దాడి చేయకముందే, నిన్ను కొట్టకముందే, ఒకరిని కొట్టినట్టు కొట్టి రోడ్ల మీద తరగకముందే అప్పుడే నువ్వు ఏడిచేస్తే ఇంకా కొట్టిన తర్వాత నువ్వు ఎలా ఎడతారా నాయన? గుండెలు బాదుకుని ఎడతావు వరా బాబు. నిన్ను చూస్తే నిజంగానే జాలేస్తుందిరా తమ్ముడు. అయితే ఇంత ఏడుస్తున్నాడు కదా వీడు, డైలాగ్ ఒకసారి వినండి. ఇంటికి తీసుకెళ్లారు, ఏం తీసుకెళ్లారు మీరు? ఎర్రప్పగా ఇంటికి తీసుకెళ్లారు తల మీద, అంతకుమించి ఆవిడ పీకెళ్ళగారు మీరు. మీరందరూ కలిసి నా ఇంటికి పీకెళ్ళారా? నా ఇంటి చుట్టూ ఉండే గడ్డి పీకెళ్ళండి నా కొడకల్లారా మీరు. సిగ్గనిపించట్లేదురా క్రైస్తవుల లైవ్ లోనికి వచ్చి కామెంట్లు పెట్టడానికి? పంట పొలాల్లో పంది కుక్కలు పడ్డట్లుగా, పచ్చని పంట పొలంలోనికి ఊర పందులు పడ్డట్లుగా ఎవరేం మాట్లాడుకుంటున్నా మధ్యలోకి వచ్చేస్తారు. సిగ్గుండదారా మీ కాషాయబాదులకి? సిగ్గుసరం ఉండేదారా? సిగ్గుసరం అనేది ఉండదారా మీకు? బత్తాయి గళ్ళారా చెప్తా నా కొడకల్లారా. క్రైస్తవులు జోలికొస్తే మగ్గిలు ఎరగొడతావు నా కొడకల్లారా అనుకుంటున్నారా మీరు? క్రైస్తవులు జోలికొస్తే కాళ్ళు చేతులు ఎరగొట్టి మూలం కూర్చోబెడతావు నా కొడకల్లారా మీరు. మీకు భయపడాలా? మీకు భయపడాలా నా కొడకల్లారా? మీరు మాకు శాలరీలు ఇస్తున్నారా?
మీరు మాకు తిండి పెడుతున్నారా? మీరు మాకు బట్టలు ఇస్తున్నారా? మీరు మాకు విద్య నేర్పిస్తా ఉన్నారా? నా కొడకల్లారా మీకు ఎందుకుగా మేము భయపడాలి? మేము భయపడాలి? మేము కష్టపడి మా బ్రతుకు మేము బ్రతుకుతా ఉన్నాం, మా సంపాదన మేము సంపాదించుకుంటా ఉన్నాం, మా జీవితాన్ని మేము పోషించుకుంటా ఉన్నాం. నా కొడకల్లారా ఏడుస్తున్నారా ఇవన్నీ మీద పెట్టుకొని? క్రైస్తవుల మీద పడి ఏడుస్తున్నారు నా కొడకల్లారా. వీడు మాత్రం లజ్జా కొడకల్లారా చెత్తనా కొడకల్లారా బత్తాయి గల్లారా. వీడు అమ్మని అక్కని అందరినీ తిట్టచ్చు, కొడక అనే మాట దిగట్లేడికి. వీడిని ఎవడైనా తిడితేనంటే వీడికి మంట వచ్చేసి ఏడిచేస్తాడు ఫేస్బుక్లోకి వచ్చి. వీడు అమాయకుడు శుద్ధపోసీడు. వీడు ఏడుతుంటే కింద అనే నీకు నేను అండగా ఉన్నానండి అని ఆడ గొర్రె కామెంట్. వీడికే దిక్కులేదు ఏం కానీ ఆడెవడ అండగా ఉన్నాడంటే ఏం పిక్తారండి. ఇప్పుడు అసలు విషయం చూడండి. అయ్యో తప్పు, ఇంటికి వెళ్ళండి. అమ్మకి అబ్బకి పొట్టుంటే నేను చెప్తా ఉన్నా మళ్ళీ నిజంగా మిమ్మల్ని ఒకే అమ్మ ఒకే నాన్నకి ఉంటే నా కొడకల్లారా నా ముందుకు రండి. నా కొడకల్లారా లైవ్ లోకి వచ్చి కామెంట్లు పెట్టడం కాదు, నోటికి వచ్చిన కామెంట్లు పెట్టడం కాదు. చెప్తా నా కొడకల్లారా కలుస్తారనుకుంటున్నారా? అరే పప్పు సాంబారు ఆవు పేడ ఆవు మూత్రం తగ్గి మీకే అత్తుంటే గొడ్డు మాసం తినే మా క్రైస్తవ కుర్రాళ్ళకి ఎత్తున్నారా నా కొడకల్లారా? చూసారా, వీడి నోటికి అదుపు లేదు. ఏం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడకూడదు కూడా కనీస జ్ఞానం లేదు. వీడు ఎర్రి కుక్కలాగా పిచ్చి కుక్కలాగా రోడ్డు మీద పడి ఏదో ఫోన్ ఉంది కదా వీడియోలు తీసి అప్లోడ్ చేయడమే కానీ ఒక కంటెంట్ ఉందా? అసలు సబ్జెక్ట్ ఏంటి? వీడు ఏం మాట్లాడుతున్నాడు, ఎటు పోతున్నాడు, మళ్ళీ ఎటు వస్తున్నాడు? పప్పు సాంబార్ ఏంట్రా? తెలుగు వారింట్లో ప్రతి ఇంట్లో ఉండేది పప్పు సాంబార్ రా. ఎంతో ఇష్టంగా తింటారా తెలుగు ప్రజలందరూ తింటారా. అన్ని వర్గాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు తింటారా. దాన్ని ఎగతాళి చేయాలని నీకు అనిపించిందిరా? అంటే నువ్వు ఒక కంటెంట్ లేనటువంటి పిచ్చి కుక్క అని సింపుల్గా సమాజానికి అర్థమైపోయింది. ఏంటంటే ఆవు పేడ ఆవు వచ్చా అంట. ఏమన్నాడు కామెంట్లో? ఇంటికి రండిరా, కామెంట్లోకి వచ్చి మాట్లాడడం కాదురా, ఇంటికి రండి, నా ఎదురుగా వచ్చి మాట్లాడండి చూద్దాం అని అన్నాడు కదా. పెద్ద పోటుగాడిలాగా వీడు గొడ్డు మాసం తింటాడంట. సో పప్పు సాంబార్ తినేటోళ్ళేమో వీడి దృష్టిలో వేస్ట్ గాళ్ళు, గొడ్డు మాసం తినేటోళ్ళేమో పోటుగాళ్ళు అన్నట్ట. అసలు ఏం మాట్లాడుతున్నావురా? ఎందుకురా మీరు ఈ రకమైనటువంటి కంటెంట్ ఈ రకమైనటువంటి వాక్యాలు చేసి సమాజంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆహార అలవాట్ల గురించి, పప్పు సాంబార్ గురించి, గొడ్డు మాంసం గురించి ప్రస్తావించవలసిన సందర్భం వచ్చింది. అసలు ఆ కంటెంట్ ఉందా? అది ఆ వీడియో నువ్వు మొదలెట్టింది ఏంటి, చివరికి వెళ్ళింది ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నాను? ఇలాంటి తల తెక్కరా కొడుకులందరూ మీడియా ముందుకు వచ్చేసి మేము పాస్టర్లము మేము క్రైస్తవులము అని చెప్తే వీళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి ఎర్రగొర్రెలు అందరూ కలిసి చివరికి వాడిని పెద్ద హీరో చేస్తున్నారు. ఇప్పుడు పోలే ముచ్చటగా పిలిచాడు కదా, కామెంట్ కాదు డైరెక్ట్ ఇంటికి రమ్మన్నాడు కదా అని ముచ్చటగా ఈడే కదా ఆహ్వానించాడు, పత్రం ఇచ్చాని చెప్పేసి మన వాళ్ళు కొంతమంది ఏదో ఇంటి చుట్టూ తిరుగుతున్నారంట. అంతే, వీడు చెప్పినట్టు ముందుకు వచ్చి కొట్టలే, ఇంకా జస్ట్ ఇంటి ముందు అక్కడొకడు కనబడ్డాడంట. ఇంకా ఈడు చూడు ఇంట్లో బయటికి వెళ్ళలేక తలుపు తాళాలు వేసుకొని వచ్చిన బాత్రూమ్కి వెళ్ళకుండా ఆ చూసి సాయంత్రం లైవ్ పెట్టేశాడు. లైవ్ పెట్టేసి మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడే కదరా కామెంట్ కదా నా ముందుకు రారా అని చాలా ఇసిరావు కదరా నువ్వు. మళ్ళీ ఎంతలోనే ఎక్కడెవడు తిరుగుతున్నాడు, నాకు భయపడిపోతుంది, నాకు వచ్చబడిపోతుంది, నన్ను కూడా చంపేస్తారు, తాగుబోతులా చిత్రీకరించేస్తారని ఏడిచేస్తాను ఏంట్రా? అది తాగిపోతని ఫిక్స్ అయిపోయారు అందరూ. ఒక 20 మంది పాస్టర్లు వాళ్ళ నోటంతా వాళ్ళే చెప్పేశారు, ప్రవీణ్ పగలాలు తాగి చచ్చిపోయాడు, పోలీసు వాళ్ళు కూడా చెప్పేశారు, ప్రభుత్వం చెప్పేసింది, కొన్ని కోట్ల మంది నమ్మేశారు కూడా. అది నిజం కాబట్టి నువ్వు కూడా తాగుతున్నాను రేపు పొద్దున్న తాగేసినా కూడా నన్ను తాగిపోతాను ఎవరు చెప్తే నమ్మొద్దని ముందే ఇంటిస్తున్నావా? లేకుంటే పోలీసు వాళ్ళు ఎంక్వైరీలో బయటపడిన విషయాలన్నీ ఇవాళ కదా రేపైనా బయటపడిపోతాయి కాబట్టి ముందే మనం ఇంటిచ్చేద్దామని చెప్పి అనుకుంటున్నావా? ఏం బతుకులరా మీ ఇంత కామెడీ చేస్తున్నారంటరా? నువ్వు పోరాట యోధుడు వారా నువ్వు? సరేనండి. ఒక్కసారి మా దెబ్బ తగిలితే సింహపు పంచ దెబ్బ తగులుతుంది ఒక్కొక్కడికి. ఒక్కసారి మా దెబ్బ తగిలితే, ఒక్కసారి మా దెబ్బ రుచి చూస్తే సింహపు పంచ దెబ్బ ఎలా ఉంటుందో చూస్తారు మీరు. ఎలా ఉంటుందో క్రైస్తవ కుర్రాళ్ళు కొడితే ఎలా ఉంటుంది? ఎందుకంటే పులా సింహం ఎవరు చెప్పు, రెండు కలిపి చెప్పు. సింహం దెబ్బ తగిలితే ఎలా ఉంటుందో మా మాల మాదిలో మా కుర్రాళ్ళు కొడితే దెబ్బ ఎలా ఉంటుంది? కొడకల్లారా ఇప్పుడే కదా క్రైస్తవుల దెబ్బ అన్నావు, మళ్ళీ మాల మాదిగల దెబ్బ అంటున్నాంటరా? క్రైస్తవంలో కులం ఉందారా? లేకుంటే మాల మాదిగలు అందరూ క్రైస్తవులా? రాజ్యాంగం చెప్పిందా? ఏం మాట్లాడుతున్నారు అసలు? నువ్వు వెట్టిపోతున్నారు అసలు. ఈ అమ్మ నీలాంటి వాళ్ళు అందరూ గాలికి పోయే కంపను ముట్టుకు తగిలించుకున్న టైప్ మీరు. దీని అమ్మ కంటెంట్ లేని చెప్పనా కొడకలేరా? ఇది ముస్లింలు కొడితే ఎలా ఉంటుంది దెబ్బ? కొడకలేరా ఒక్కటి చేసి ఒంటరి చేసి
ఏంటి మళ్ళీ ముస్లింలు కొడితే ఎలా ఉంటుందో చూస్తావా? ఇప్పుడే క్రైస్తవులు అన్నావు, గొడ్డి మాంసం అన్నావు, మళ్ళీ మాలమాదిగలు అన్నావు, దళితులు అంటున్నావు, మళ్ళీ నా ముస్లింలు అంటున్నావు. అసలు ఎక్స్ట్రా మ్యాచ్ అవుతుంది ఇదంతాను. నువ్వు ఒకటి పెట్టావు కదా, క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్, దాన్ని తీసుకురావడం కోసం ఎంత బాధపడుతున్నారు రా ఎర్రప్ప ఎర్రప్ప. ఇంకా వినండి, బొట్టు పెడతారా నాకు కొడకెళ్ళారా? ఆడవాళ్ళు బొట్టు పెట్టుకుని తిరిగారంటే ఒక అర్థం ఉందిరా. మగాళ్ళు బొట్టు పెట్టుకుని తిరుగుతున్నారు. ఎవడరా మీకు మొగుడు? నాకు తెలియగలుగుతాను. ఎవడరా మీకు చూసారా మొగుడు? అది ఇది చూసారా, హిందూ సమాజాన్ని బొట్టుని, హిందువులని బొట్టు పెట్టుకునే హిందువుల్ని ఏ స్థాయిలో విమర్శించాడు. మరి వీడిని మక్కిలు ఎరగొట్టరా చెప్పండి? కేసులు పెట్టద్దా వీడి మీద? వీడి నోటుతోలతో ఏది పడితే అది వాగేస్తే ఆడవాళ్ళు పెట్టుకుంటారు, మగవాళ్ళు బొట్టు ఎందుకు పెట్టుకుంటారా మీరు? మీకు ఎవర్రా మొగుళ్ళు అని అడుగుతున్నాడు. మరి నీకెవడరా మొగుడు అసలు? నీకెవడరా జీతాలు ఇస్తున్నాడు అసలు? మా మగాళ్ళకి మొగుళ్ళు ఎవ్వరూ లేకపోవచ్చురా, కానీ నీకు మొగుళ్ళు ఉన్నారు. మేమే ఒక్క మొగుడు కాదురా, నీకే లక్షల మంది మొగుళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి నిన్ను వద్దులే ఇప్పుడు లైవ్లు పెట్టి మళ్ళీ ఏడుతావు. కానీ ఇప్పుడు నీకు మొగుళ్ళు ఎలా ఉంటారో, నిజమైన మొగుళ్ళు ఎలా ఉంటారో నీకు చూపించేస్తారు. ఓకేనా? ఆల్రెడీ చూపిస్తున్నారు, ఆ విషయం మాకు తెలుసు. అందుకే కదా నువ్వు లైవ్ పెట్టి మరి ఏడుస్తున్నావు. ఇక ఇంకో విషయం, మగాళ్ళకి బొట్లు పెడతారేంట్రా? మగాళ్ళకి బొట్లు పెట్టారా కొడకెళ్ళారా మీరు? మొగాళ్ళకి బొట్లు పెట్టడం ఏంటి? వీడికి ఎందుకు మన ఆచారాల గురించి, సాంప్రదాయాల గురించి వీడికి ఎందుకు ఈ చెప్పాగాడికి? అసలు వీడికి కనీసం వానమాలు కూడా తెలియదు దాని గురించి. దాని గురించి వివరణాత్మక చేయాలంటే గంట వీడియో చేయాలి. అసలు బొట్టు అంటే ఏంటి, దాని చరిత్ర అంటే ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది, దాంట్లో ఉన్న సైన్స్ ఏంటి? ఈ చెప్పగాలికి ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదు. వీళ్ళకి ఏంటంటే కేవలం ఎర్రి వెంగళప్పలు, ఎర్రప్పలు కదా ఇల్లు, వెర్రి వెంగళప్పలు గొర్రె మెదరేసుకుని తయారైపోతారు. వీళ్ళకి తెలిసిందే నల్లట్ట బుక్కలో 2 వాక్యాలు. అంతకుమించి సమాజం తెలియదు, ప్రపంచం తెలియదు, ఏమీ తెలియదు. ఒక నల్ల కోట వేసుకుని తయారైపోయి బయటకు వచ్చేస్తారు అంతే. అంతకుముందు మటర్లు మానభంగాలు చేసి దొంగదానాలు చేసే తిరిగిన కొడుకులందరూ కూడా కోట వేసుకుని బాప్టిజం తీసుకోగానే పెద్ద దైవ ప్రవక్తల్లా బిల్డప్ ఇస్తారు వీళ్ళు. వీళ్ళకి మన దైవం గురించి, మన బొట్ల గురించి, సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నాడు. అంట లైవ్ లో ఇవే మాట్లాడాడు. నా కొడకల్లారా, నా కొడకల్లారా, నా కొడకల్లారా, కాషాయ నా కొడకల్లారా, ఇదే కదా మాట. ఇంకేమైనా మాట్లాడా? ఇడు అమాయకుడా? వీడు పిచ్చనా కొడుకు. ఏంటండి పిచ్చనా కొడుకు? ఎర్రప్ప కాదు, పిచ్చనా కొడుకు అని చెప్పచ్చు. ఇలాంటి పిచ్చనా కొడుకులు పిచ్చ మాటలన్నీ మాట్లాడుతుంటే హిందూ సమాజం భరించాలా? నా కొడకల్లారా గొడ్డ లోడ తీసి రోడ్డు మీద తంతాం. నా కొడకల్లారా ఏమనుకుంటున్నారు? గొడ్డ లోడ తీసి రోడ్డు మీద తంతాం. ఎవర్రా మా ఆచారాల గురించి, మా ఆడపడుచుల గురించి మాట్లాడేది? పిచ్చ నా కొడకల్లారా పిచ్చ మాటలు మాట్లాడుకుంటూ మళ్ళీ ఏడుపులేంటరా మీరు? ఎవరా మిమ్మల్ని చంపేది? అడ్డమైన మాటలంటూ మాట్లాడేసి రేపు పొద్దున్న ఎవడైనా తన్నితే అమాయకుల్లాగా బిల్డప్ ఇస్తారు మీరు. ఎవడరా మాట్లాడమన్నాడు? అసలు నీకు సంబంధం ఏంట్రా దీని గురించి మాట్లాడడానికి? పిచ్చ నా కొడకల్లారంటని మళ్ళీ మిమ్మల్ని ఏమో అమాయకులు మీరు ఇన్ని మాటలు మాట్లాడేశాడు. కొన్ని వారాలుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, అయిపోయిందా, హిందూ సంఘాలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే నేను నమ్ముకున్నానో అయ్యో అప్పుడే చావడానికి నేను సిద్ధపడ్డాను. వీళ్ళు నన్ను చంపినా, జాలి చూపించి నన్ను వదిలిపెట్టినా ఏదో ఒక రోజు నేను చనిపోవలసిందే, చనిపోతాను. అది ఏ మనిషి కూడా తప్పించుకోలేడు. అయ్యో మరి ఎందుకు ప్రత్యేకంగా నన్ను టార్గెట్ చేసి చంపడం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూస్తూ ఉంటేనే అయ్యో చూశారు కదా మిత్రులారా, ఈ ఎర్రప్ప ఏదైతే అజయ్ బాబుగా పేరు మార్చుకొని తిరుగుతున్నాడో, ఈ గుంట నక్కగాడు వేసేటువంటి ఏసాలకి, వీడు చెప్పేటువంటి అబద్ధపు మాటలకి ఎవరు కూడా నమ్మొద్దండి. ఎందుకంటే వీడు అరెస్ట్ చేయడానికి ముందు ఎంతగా రెచ్చిపోయాడో హిందూ సమాజం పైన, అలాగే కూటమి ప్రభుత్వం పైన, పవన్ కళ్యాణ్ గారి మీద, నారా లోకేష్ మీద ఏ స్థాయిలో వీడు విరుచుకు పడ్డాడో వీడు రాజకీయ ఎదుగుదల కోసం అందరూ చూసాం. అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ 4 రోజుల పాటు ఎస్ఐ గారు, సిఏ గారు అని ఏడిసి సెంటిమెంట్ చాలా చేశాడు. ఓకేనా? తర్వాత వీడు అరెస్ట్ చేశాక ఒక 10 రోజుల తర్వాత వీడు విశ్వరూపం చూపించి నన్ను ఏం పీకారా, నన్ను ఏం చేయలేకపోయారు అని చెప్పి విర్రవీగిపోయాడు. మళ్ళీ 20 రోజులు కూడా కాలేదు, ఇప్పుడు మళ్ళీ ఏడి చేస్తున్నాడు. ఎన్నిసార్లు రా మాట మారుస్తావు? ఎన్నిసార్లు రా జనాలు మోసం చేస్తావు? గొర్రెలు కదా అని చెప్పి వింటున్నారు కదా అని మాట్లాడేస్తావా? వాళ్ళు గొర్రెలు కావచ్చు, మేము కాదుగా.
మాకు అర్థమవుతుందిగా, సమాజానికి తెలుస్తుందిగా. ఈ ఎర్రప్పగాడు రెడ్ బుక్ గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలంట ఈ జప్పాగాడిని గడ్డిపూసలు అంటూనంటే పట్టుకున్నాయంట. వీడు పెద్ద పోరాట యోధుడంట. అసలు పోరాటం అంటే తమ్ముడు నీకు తెలియదమ్మా, ఆ ఊహలు కూడా నువ్వు చెయ్యొద్దు అసలు. తమ్ముడు పోరాటం అంటే ఏంటో, ఒక యుద్ధం వాతావరణం ఎలా ఉంటుందో గ్రౌండ్ లెవెల్లో, వీడియోలో కాదురా, గ్రౌండ్ లెవెల్లో ఏ స్థాయిలో ఉంటుందో యుద్ధ వాతావరణం నీకు తెలియదురా. అదొక ప్రణాళిక, అది ఒక వ్యూహం, అదొక రాజకీయం. అలాంటి వాటిల్లో నువ్వు వేలు పెట్టద్దురా, ఇలాగ ఏడిసి పెట్టుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? ఒకవేళ అలాంటి వాటిలో ఏమైనా సలహాలు కావాలంటే నా దగ్గర చెప్తా కొన్ని. అర్థమైందా? నేను లాయర్ని, అది చదువుకున్నా, అందరినీ వచ్చపోయించా అని చెప్పడం కాదు. నాతో పాటు 2-3 పోరాటాల్లో పాలు పంచుకున్నావు అనుకో, నీకు సీన్ అర్థమైపోద్ది అనమాట. చేతులు ముడుచుకొని గజగజ వణుక్కుంటూ పరుగులెడతావు. పెద్ద పోటుగాళ్ళు అని ముందుకొచ్చి నాతో పాటు పోరాడడానికి నిలబడాలనుకున్నవారే కొన్ని సందర్భాల్లో కారిపోయి పరిగెట్టారు. తెలుసా నీకు పోరాటం అంటే ఏంటో? నువ్వు యోధుడువా ఏంటి? క్రైస్తవ సమాజానికి రక్షకుడువా నువ్వేమన్నా? ఇలాంటి వెర్రి గొర్రె మాటలు మాట్లాడదు. కనీసం ఎప్పుడైనా 10 మందితో ఏదైనా కార్యక్రమం చేసేవారా నువ్వు? జబ్బాగా నిన్ను కొట్టడం కోసం మాకేం పంటరా? తలుచుకుంటే ఒక రోజులో ఈడు చేసి కొట్టగలవు నిన్ను. నువ్వు మాట్లాడిన మాటలకి హిందూ సమాజంలో సహనం ఉంది కాబట్టి నువ్వు బతికి పట్టగడుతున్నావు. ఎంతవరకు గుర్తుపెట్టుకో. ఇచ్చిన జబ్బాగా ఇద్దరు ఇంటి ముందు తిరిగితేనే వచ్చి కార్చుకునేవాడు నువ్వు. ఒకరిద్దరు ఫోన్ చేస్తేనే మంట అర్ధరాత్రి లైవ్లు పెట్టి ఏడిచేటోడు నువ్వు. నీకెందుకురా పోరాటాలు? ఏదో క్షమాపణ చెప్పావు, సైలెంట్గా దుబ్బే. ఇంకోసారి కటింగ్లు ఇచ్చి మీసమ్మేలేసి నా దెబ్బ చూడు పంజా అని చెప్పి కటింగ్లు ఇచ్చావు అనుకో, ఆ పంజా దెబ్బ ఏంటో నిజమైన హిందువులు కొట్టు చూపిస్తారు. అది నువ్వు తట్టుకోవడానికి సిద్ధంగా ఉండలేవు. అర్థమైందా? హిందువుల దెబ్బ సరైన పంజా దెబ్బ తగిలితే గిలగల్లాడిపోతారు. నువ్వు చెప్పాగాడివి, నిన్ను ఎందుకురా కొడతారు హిందువులు? రోడ్డు మీద కనబడితే కుక్కను కొట్టినట్టు ఈడ్చుకుపోతారు. కనబడితే ఒక వారం రోజులు ఎందుకైనా మంచి చెప్తాను, దాగో. ఓకేనా? మళ్ళీ లైవ్లు పెట్టి ఏడి చేసి నా యేసుక్రీస్తే కాపాడతాడు బాగుంటేనేమో, ఏదో ఫంక్షన్ చేసుకుంటే ఆనందం చేసుకుంటే కారులో తిరిగితే ఆ యేసుప్రభు నన్ను చూడండి ఎలా ఆశీర్వదించాడని గొప్పలు చెప్పుకునే మీరే, సరైన ఆపద వచ్చినప్పుడు యేసుక్రీస్తు నన్ను కాపాడలేడు, మీరే నన్ను కాపాడాలని కటింగ్లు ఇస్తారు. 2 నాలుకల ధోరణి ఏంట్రా మీకు? నేను ఆశీర్వదించిన యేసుప్రభే నువ్వు ఆపదలు ఉన్నప్పుడు ఆదుకోలేడా? పిచ్చనా చెప్ప. ఎవరినరా మోసం చేస్తున్నారు మీరు? ఇలాంటి కటింగ్లు తెంగి, ఇలాంటి ఓవర్ యాక్షన్ తెంగి మా హిందువుల జోలికి వచ్చి అడ్డమైన వాగుడు వాగుతుంటే 4 చీరేస్తారు. అర్థమైందా? ఒకప్పుడు హిందువులు కాదు, ఇక్కడ 4 చీరేస్తారు. ఎరా నీ ఇంటి అడ్రస్ కావాలంటే నీకు ఫోన్లు చేసి అడగాల? తెలీదా మాకు? ఎప్పుడు ఎక్కడికి దొబ్బించుకుంటా కూడా మాకు తెలుసు ఇక్కడ. అర్థమైందా? కటింగ్లు ఇచ్చి ఓవర్ చేసి ఏడ్చే బదులు అక్కడ లోకల్గా తిరుగుతున్న హిందువులు కాలమే పడు, క్షమాపణ కోరు, కొంత రక్షణ అయినా వస్తుంది. పెచ్చన చెప్పగాడు కామెడీ బ్యాచ్ అంతా వచ్చేసి హిందువుల మీద నోటు దూలగా వాగేసి తర్వాత కాళ్ళ బేరానికి వచ్చి మొన్న బైర్ నరేష్ గాడు 4 దెబ్బలు కరెక్ట్గా పడితే కానీ అటు దారిలోకి రాలా. ఒక్క దెబ్బ కూడా పడకుండానే నువ్వు దారిలోకి వచ్చేసావు. వీడు పోరాట యోధుడంట. జై శ్రీరామ్.